హలో హలో ఎవ్రీవన్. మేమండి వసంత పంచమి సందర్భంగా కనకదుర్గమ్మ గుడికి వెళ్తున్నామండి. అయితే మధ్యలో అమ్మవారికి చీర జాకెట్ తీసుకుని బయలుదేరామన్నమాట. ఇది రమా క్లాత్ స్టోర్స్, అక్కడ తీసుకున్నాము చీర జాకెట్. ఇంకా అక్కడి నుండి బయలుదేరామండి కనకదుర్గమ్మ గుడికి. అదిగోండి ఫ్లైఓవర్ మించి చూసారు, ఇటువైపు ఏమో బందర్ కాలువ, అది నది నీరునే కదా డైవర్ట్ చేస్తారు, ఎంత బాగా కనబడుతుందో. ఇటు వైపు ఏమో మన ఇక్కడ శివుడి గుడి ఒకటి ఉందండి, అది కనబడుతుంది. ఇంకా పైన ఇంకా కనకదుర్గమ్మ గుడి అన్నమాట. ఇక్కడేమో రథం అండి, చూసారా ఎంత బాగుందో, దేవుణ్ణి ఊరేగించే రథం అన్నమాట. ఇంకా కార్ పార్క్ చేసేసామండి, పార్కింగ్కే బోల్డ్ టైం పట్టేసింది. ఇంకా కార్ పార్క్ చేసి బయలుదేరామన్నమాట. అయితే లిఫ్ట్ దగ్గరికి వెళ్ళడానికి వెళ్తూ ఉంటే ఈ మధ్యలో చూసారా జనం ఎంతమంది ఉన్నారు, చాలా రష్ ఉందండి ఆ రోజు గుడి. నవరాత్రుల టైంలో కూడా ఉందో లేదో అంతకంటే ఎక్కువ రష్ అనిపించింది. సరే అని మేము వెళ్ళామన్నమాట. అయితే ఇప్పుడు మనం అలాగే మన అడగల్ల ఝాన్సీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే మన వీడియోలు పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది అన్నమాట. మీరు అవి చూసుకుని కాస్త టైము ఖాళీగా ఉన్నప్పుడు వీడియోస్ చూడదు. మనం మాఘమాసం గురించి తెలుసుకుందామండి. మొన్న ఈ నెల 18న అమావాస్య, 19 నుంచి మాఘమాసం మొదలైంది కదా. అయితే ఈ మాఘమాసం విశిష్టత ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు. చంద్రుడు మఖా నక్షత్రంలో సంచరించడం వలన వచ్చిన మాసం మాఘమాసం అన్నమాట. ఇది తెలుగు సంవత్సరంలో 11వ నెల. ఈ నెలలో సూర్యకిరణాలు ప్రత్యేకమైన కోణంలో భూమిని చేరుతాయటండి. అందుకే నదీ స్నానం, సముద్ర స్నానం చాలా శ్రేష్టమని చెప్తారు మాఘమాసంలో. సముద్ర స్నానం చేసి సూర్యభగవానికి ఆర్ఘ్యం సమర్పిస్తే ఆయుర ఆరోగ్యాలు ప్రాప్తిస్తాయని, చేసిన పాపాలు తొలగిపోతాయని శాస్త్రాలు చెప్తున్నాయి. అలాగే ఈ మాఘమాసం అంతా చాలా మంచి ముహూర్తాలు ఉంటాయండి. అయితే ఈ సంవత్సరం మూడాలు రావడంతో వివాహాలు, గృహప్రవేశాలు అయితే లేవు. మామూలుగా అయితే అక్షరాభ్యాసాలు, గృహప్రవేశాలు, పెళ్ళిళ్ళు చేస్తారు మాఘమాసంలో. అయితే క్లైమేట్ కూడా బాగుంటుంది కదండి, చక్కగా ఎక్కువ వేడి ఉండదు. అలా అని ఫిబ్రవరి నెలలో ఈ మాఘమాసంలో కాస్త జనవరి ఫిబ్రవరి నెలలో వస్తుంది కదా, మరీ చలి కూడా ఉండదు, బాగుంటుంది క్లైమేట్ కూడా. పెళ్ళిళ్ళు చేయడానికి చాలా మంచి టైమే అని చెప్పుకోవాలి. అలాగే నామకరణాలు, ఉపనయనాలు అవన్నీ చేస్తారండి. అయితే ఈ నెలలో వచ్చేవి ఏంటంటే వసంత పంచమి, రథసప్తమి, అలాగే మాఘ పౌర్ణమి, ఏకాదశి ఏమో భీష్మ ఏకాదశి అని అంటారనమాట. అయితే ఈ రథ సప్తమి రోజు చక్కగా మనం కాస్త పరమాన్నం అది చేసి సూర్యభగవానికి నివేదన చేస్తాం కదా, చేస్తే చాలా మంచిదని చెప్తారు. అయితే ఈ వసంత పంచమికండి, వసంత పంచమి అంటే సరస్వతీదేవి జన్మ నక్షత్రం కదా, దాని మూలాన చక్కగా అక్షరాభ్యాసాలు అవి చేస్తారు వసంత పంచమికి. అయితే మన విజయవాడలో కనకదుర్గమ్మ ఉంది కదా, ఆ అమ్మవారిని చక్కగా ఈ వసంత పంచమి రోజు సరస్వతి అలంకారం చేస్తారు. ఇంకా జనాలండి
ఊళ్ళ నుండి, చుట్టుపక్కల ఊళ్ళ నుండే కాదు, వేరే రాష్ట్రాల నుండి కూడా వచ్చారండి ఈ వసంత పంచమికి. ఎంత జనము! అయితే అలంకారం కూడా అలాగే ఉంది, చాలా బాగుంది. అమ్మవారి అలంకారం చాలా బాగా చేశారు. సరస్వతీదేవి అలంకారం కదా, చక్కగా ఇట్లా కాలు క్రాస్గా పెట్టి ఇట్లా వీణ పట్టుకున్నట్టుగా చేశారనమాట అమ్మవారి అలంకారం. చాలా బాగుందండి, మేము కూడా వెళ్ళాము. చాలా బాగా చేశారు. అయితే ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటారండి. ఈ రథసప్తమి తర్వాత వచ్చే ఏకాదశిని. ఆ ఏకాదశి రోజట విష్ణు సహస్రనామాలు పఠించి ఉపవాసం చేస్తే మంచిదని చెప్తున్నారు. అలాగే తర్వాత వచ్చేది మాఘ పౌర్ణమి. మాఘ పౌర్ణమికి దేవతలు భూమిపైకి వచ్చి గంగా స్నానం చేస్తారని చెబుతారు. అందుకే ఈ నెలలో ఒక్కరోజైనా నది లేదా సముద్ర స్నానం చేయాలని అంటున్నారండి. మాఘమాసంలో వీలైతే నది స్నానం కానీ సముద్ర స్నానం కానీ చేస్తే చాలా మంచిదని చెప్తున్నారు. దేవతలు కూడా వచ్చి చేస్తారట ఈ నెలలో, అందుకని అన్నమాట. అయితే సరస్వతీదేవి అలంకారం గురించి చెప్తున్నాను కదా, కనకదుర్గమ్మకి చేశారని. ఆ రోజు ఉన్నారండి జనము, ఎంత రష్గా ఉందంటే అసలు పార్కింగ్ చేయడానికే ప్లేస్ లేదు, కార్ పార్క్ చేయడానికి. దాదాపు 30 గంట చుట్టూ తిరగాల్సి వచ్చిందండి, కార్ ఎక్కడ పెట్టాలో తెలియక. అంతకుముందు ఇలాగే దశమికి వెళ్తే ఆటోలో వెళ్ళిపోయామండి. ఆటోలో వెళ్తే ఎక్కడంటే అక్కడ దింపేస్తారు కదా, ఇంకా ముందుకు వెళ్ళనివ్వకపోతే. ఇప్పుడు ఈ కార్ మనం సరిగ్గా పెట్టాలి కదా, ఎక్కడ పార్క్ చేయాలో అర్థం కాల. 30 గంట తిరిగి చివరికి ఫ్లైఓవర్ కింద ఒక చోట కొంచెం ఖాళీ ఉంటే అక్కడ పెట్టామనండి. అక్కడే టైం అంతా పోయింది. అలాగే సెల్ ఫోన్స్ కూడా పైకి తీసుకెళ్ళనివ్వట్లేదండి. ఆ సెల్ ఫోన్స్ డిపాజిట్ చేసే చోటు కూడా మరి కౌంటర్ ఒకటే పెట్టారు, అక్కడ కూడా దాదాపు 30 గంట పట్టేసింది. దాని మూలన దర్శనానికి ఒక 2 గంటలు అయితే ఈ చుట్టూ తిరగడం, ఈ సెల్ ఫోన్ పెట్టడం, దీనికే 1.5 గంట పైన పట్టేస్తుంది. చాలా టైం తీసుకుంది. కాకపోతే మరి కొండ చుట్టూ ఎక్కడ ప్లేస్ లేదులేండి పార్క్ చేయడానికి. ఉన్న కొద్దిపాటి పార్కింగ్ ప్లేస్ ఏమో కొంతమందికే సరిపోతుంది కదా. అదండి. సరే, ఈ మాఘమాసం గురించి మనం తెలుసుకున్నాం కదా. సరే, ఉంటాను.